నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. అందరికి నమస్కారం. నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. ఇది కేవలం చాలా మందికి శాతవాహన యూనివర్సిటీ లాగానే తెలుసు, కానీ విద్యార్థులకు ఇది ఒక దేవాలయం. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇంతమంది విద్యార్థులకు శాతవాహన యూనివర్సిటీ అనేది ఒక దేవాలయం లాంటిది. అలాంటి దేవాలయంలో దొంగలు పడ్డారు. అలాంటి దొంగలను పట్టుకునే బాధ్యత మనకు ఉందా లేదా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, ప్రజలందరినీ కూడా ప్రశ్నిస్తున్నాను. ఏదైతే మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారో, మీ పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఆ పేపర్లన్నిటి కూడా ఇక్కడ తీసుకొచ్చి దాన్ని స్టోరేజ్ చేసి దాన్ని స్కాన్ చేసి డిజిటలైజేషన్ ద్వారా ప్రశ్నపత్రాలు దిగడం జరుగుతుంది. కానీ ఏం జరుగుతుంది మన విశ్వవిద్యాలయం దేవాలయంలో తెలుసా మీకు? ఆ ప్రశ్నపత్రాలన్నిటి కూడా బయటకు తీసుకువచ్చి, ఏదైతే ఈ యూనివర్సిటీలో కాదు బయటకు తీసుకువచ్చి పర్సనల్ ఎవరైతే అమౌంట్ చెల్లిస్తుంటారో, పైసలు ఇస్తుంటారో అలాంటి విద్యార్థుల దగ్గరికి తీసుకొని వచ్చి జవాబు పత్రాలు రాపించుకొని మళ్ళా తీసుకొచ్చుకొని యథాస్థానంలో పెడుతున్నారు. ఇది అన్యాయమా అక్రమమా అని నేను ప్రజలను ప్రశ్నిస్తున్నాను. అందుకే మేము ఒకటే చెప్తున్నాము, విశ్వవిద్యాలయంలో దొంగలు పడ్డారు. ఆ దొంగల్ని పట్టుకొని దయచేసి కఠినంగా శిక్షించాలని తెలియజేస్తున్నాము. మేము ఎలిగేషన్ చేయడం లేదు. మీకు కావాలి అనుకుంటే 30/6/2027 తారీఖు నుంచి 8/7/2024 ఈ వారం రోజులు గల మీరు ఆ స్టోరేజ్ ఎక్కడైతుందో అక్కడ సీసీటీవీ ఫుటేజెస్ చూస్తే మీకు తెలుస్తుంది అవి దొంగతనంగా బయటికి వచ్చాయా లేవా, బయటకు వచ్చి ఎక్కడెక్కడ సర్క్యులేట్ అయినా, ఎంతమంది రాసుకున్నారు, ఎన్ని వేల రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయల కుంభకోణం వీళ్ళు చేశారని మీకు తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ చాలా వరకు కూడా ప్రతి ఒక్క ఆడిట్ లో కూడా కోటాను కోట్ల రూపాయలు అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయాలను ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు నేను చాలా సార్లు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. శాతవాహన యూనివర్సిటీని కాపాడండి అని నేను వేడుకుంటున్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలపై పోరాటం చేస్తూ ఉంటే అట్లీస్ట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా వీటిపైన కఠినంగా శిక్ష తీసుకోవాలని కోరుకుంటున్నాము. విద్యార్థుల జీవితాలతో వీళ్ళు ఆడుకుంటున్నారు కాబట్టి వెంటనే శాతవాహన యూనివర్సిటీ పైన విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించి కఠినంగా శిక్షించాలని తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం మీకు తెలియదేమో కావచ్చు, మాజీ వీసీ మల్లేశం గారు ఈ నెల 3వ తారీఖు మన మాజీ అయిపోయిన ఆయన వీసీగా లేరు, అయినప్పటికీ కూడా అనవసరంగా అక్రమంగా మన యూనివర్సిటీలో ఉన్న ఏదైతే గెస్ట్ హౌస్ లో తను వచ్చి ఆ రోజు నైట్ అంతా బస చేసి అక్కడ ఉన్న ఫైళ్లను ఎత్తుకపోవడం జరిగింది. చూడండి ఎంత దౌర్భాగ్యమో, మీకు అర్థం అవడం లేదు. ఎంత దౌర్భాగ్యం అంటే వచ్చి దొంగతనం చేసినాం, మేము దోచుకున్నాం. 2022, 2023, 2024 క్రితం 23 అంతకుముందు ఏదైతే తను చేసిన మాజీ ఎప్పుడైనా రిటైర్ కాకముందు చేసిన అన్ని కూడా లంగ పనులు, దొంగ పనులు అన్నింటినీ కూడా కాపాడుకోవాలంటే ఏం చేయాలి? యూనివర్సిటీకి రావాలి, యూనివర్సిటీలో ఉన్న ఫైల్స్ అన్ని మాయం చేయాలి. ఇదే జరుగుతుంది యూనివర్సిటీలో. అన్యాయాలు, అక్రమాలు చేస్తూ వస్తున్నారు. వన్స్ వాళ్ళు బయటకు పోగానే ఏదో ఒక రోజు వచ్చి మొత్తం కూడా ఫైల్స్ ను మాయం చేస్తూ ఉన్నారు. ఒక్క కుంభకోణం కాదు, మొబైల్స్ కాన్ నుంచి పెట్టుకుంటే ప్రశ్న పత్రాల స్కానింగ్ల దాకా కోటాను కోట్ల రూపాయలు యూనివర్సిటీలో కుంభకోణం జరుగుతుంది. దయచేసి తల్లిదండ్రులారా ఆలోచించండి, దయచేసి విద్యార్థులారా ఆలోచించండి. యూనివర్సిటీ కోసం పోరాడుతున్నామంటే మాకు ఏదో స్వలాభం కోసం కాదు, యూనివర్సిటీలో చదువుతున్న ప్రతి ఒక్క పిల్లల భవిష్యత్తు కోసం మేము పోరాడుతున్నాము. కాబట్టి దయచేసి మమ్మల్ని ఆదరించండి. అదేవిధంగా వెంటనే ఇది షేర్ చేయండి. ఇది రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, యూనివర్సిటీలో విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించి పిల్లలకు భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని, ఈ దోషులను కఠినంగా శిక్షించాలని మరీ పేరుగా కోరుకుంటూ జై హింద్, జై భారత్, మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.